ఇప్పటికే మద్యం కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు కోర్టు పర్మిషన్ తో ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు కల్తీని కేసుకు సంబంధించి ఈరోజు ఆయన విచారించడం జరిగింది. మరి మొత్తానికి ఈ యొక్క కల్తీ నెయ్యి కేసు కూడా చెవిరెడ్డి ఇరుక్కోబోతున్నాడా? ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే దాదాపుగా కొన్ని నెలల పాటు జైలు జీవితం గడుపుతున్నటువంటి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కల్తీ లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయ్యడం అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు జైల్లోనే మళ్ళీ అధికారులు ఆ కల్తీ నెయ్యి గురించి విచారించే వార్తలు వస్తున్నాయి. ఏమంటారు సార్ ఈ అంశం గురించి? ఏంటి మరి గోడ కేసు తలగొట్టుకున్నాడా చెవిరెడ్డి, లేకపోతే గావు కేకలు పెట్టాడా, పెద్ద పెద్దగా అరిచాడా? గతంలో లాగనా? గతంలో ఏంటి ధనంజయ రెడ్డి, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళనేది బయటకు విడుదల చేయడం, బెయిల్ పై ఒక గంట లేట్ అయిందో ఏమో, సూపరింటెండెంట్ కొంచెం లేట్కి వచ్చేసరికి ఇతను లోపల దబా 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 బాదుకుని గందరగోళం చేసి అరుపులు కేకలు. ఇప్పుడు కదా ఆ సౌండ్స్ వినిపించాల్సింది. కల్తీ నెయ్యి కేసులో ఇవాళ మరి సిట్ ఏదది సుప్రీంకోర్టు నియమించిన సిట్ సిబిఐ వచ్చి వాళ్ళు విచారించింది జైల్లో. ఏంటి నీకు తిరుపతికి సంబంధం? స్వామివారి ప్రసాదాల తయారీలో వీళ్ళ పాత్ర ఏంటి, ఏ విధంగా అంటే ఇక పరాకాష్ట ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి కుంభకోణాలకి పరాకాష్ట. పరాకాష్ట అంటావా పాపకాష్ట అంటావా? ఏది అది మహాపాపం, ఇది నేరం కాదు. నేరం తీసి పక్కన పెట్టు, నేరం సంగతి ఆ చట్టం చూసుకుంటది, లేకపోతే సిబిఐ సిట్ పోలీసులు చూసుకుంటారు, రాజ్యాంగాలు. ఇది పాపం కాదు, ఘోర అపచారం. ఈ ఎంక్వైరీలన్నీ జరిపించుకుంటోంది దేవుడేనా? మనకు అర్థం కావట్లా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కల్తీ నెయ్యికి అతనికి ఏంటి సంబంధం అనేది అక్కడే తెలిసిపోతుంది కదా. అంటే ఇతను కూడా మరి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వనంటాడా సుబ్బారెడ్డి లాగా? ఇప్పుడు చిన్న అప్పన్న అసలు అతను ఎవరు? అసలు సాధారణ చిన్న ఉద్యోగి. అతను ఏపీ భవన్ లో ఉద్యోగం వేయించిందే జగన్మోహన్ రెడ్డి. ఆ చిన్న అప్పన్న విపిఆర్ ఉద్యోగి అని చెప్తాడు. విపిఆర్ పిఏ 45,000 అతను ఇస్తున్నాడు అంటాడు. విపిఆర్ ఏమంటాడు, నువ్వు చెబితే కదా నేను ఇచ్చింది అంటాడు. ఆ చిన్న అప్పన్న ఎలా 13 ప్లాట్లు కొన్నాడు? అతని బ్యాంకు లావాదేవీలు 4,60,00,000. అసలు అతని జీతం 60 లక్షలు ఉంటుందా? 5 ఏళ్ల జీతం, నేను చెప్పేది 5 ఏళ్ల జీతం, సంవత్సరం కూడా కాదు. 5 ఏళ్ల జీతం కూడా 10 లక్షలు రావు. దాంట్లో ఖర్చులు ఉంటాయి, పాడు ఉంటాయి, ఇంకా అసలు కుటుంబం ఉంటుంది. ఏ విధంగా 4,60,00,000 ఉన్నాయి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి, మీ పిఏ కదా అని సుబ్బారెడ్డిని అడిగితే, నేను నా బ్యాంక్ కాదు అసలు మా ఆవిడ బ్యాంక్ అడిగినాను. అంటే వాళ్ళ ఆవిడ బ్యాంకులోకి వెళ్ళినాయా? అడిగింది నీ బ్యాంకు లావాదేవీలు అయితే నా బ్యాంకు లావాదేవీలు కాదు మా ఆవిడ బ్యాంకు లావాదేవీలు అడిగినంటే వీళ్ళే ఉప్పందిస్తున్నారా సిబిఐకి? ఫలానా బ్యాంకు లావాదేవీల్లో డబ్బులు వచ్చినాయి అని చెప్పి వీళ్ళే చెబుతున్నారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి? విపుల్ జైన్, పొమిల్ జైన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా కలిశారా? అదే భోలే బాబానా? జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు పదమే పలకటం రానట్టుగా మన ప్రెస్ మీట్ లో భోలే బాబా భోలే బాబా భోలే బాబా అని ఒక 4 సార్లు అన్నాడు. అసలు అదేదో దాని పాత పేరు తీసుకొస్తాడు, హర్ష అగ్రోనా, దానికి కూడా ఇచ్చింది చంద్రబాబే అంటాడు. అసలు చూసావా ఇప్పుడు ఈ సిట్టు ఈ విచారణలు మరి చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్ళా? జైల్లో ఉన్న చెవిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాయి? ఇప్పుడు కుక్కలు ఎక్కడికి వెళ్తాయి? దొంగల చుట్టూతానే కదా తిరిగేది. పోలీస్ డాగ్స్ ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఇవాళ చర్చనీయాంశం అయిందంటే, టిటిడి బోర్డు సభ్యుడిగా, తొడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు అతనేంటి, అతను ఇంకో టిటిడి సృష్టించాడు అన్నారు అప్పట్లో. తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం టిటిడికి వచ్చిన చెక్కులన్నీ అడ్డుపోయినాయి అన్నారు. అదొక పెద్ద స్కామ్ అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను అసలు అబ్బో వందల ఏళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న ఈ డబ్బు అంటాడు. వల 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 ఏడుస్తాడు. ఆ న్యాయాధికారి దగ్గర అబ్బో అసలు గగ్గోలు పెడతాడు, అమాయకత్వం నటిస్తాడు. భాస్కర్ అవార్డు ఇస్తావా? పేద పాఠశాల రన్ చేశారు, లెక్కరికి దూరం అంటుంటారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం భాస్కర్ అవార్డు అంటాడు. నాకు అర్థం కాదు. నాకేంటి అప్పట్లో ఆస్కార్ అవార్డు గురించి తెలుసు కానీ ఇదేంటి భాస్కర్ అవార్డు అనుకున్నాను. చెవిరెడ్డి భాస్కర్ అవార్డా? అంటే భాస్కర్ అవార్డు గురించి అప్పుడే బ్రహ్మానందం చెప్పాడంటే నాకన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అద్భుతమైన నటుడేనా? నిన్న కూడా చూసాం కదా, ఇది జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా తీసుకొస్తుంటే జైలు నుంచి ఆ ప్రాంగణంలో కవిత చదువుకుంటూ వెళ్తున్నాడంట. ఏదన్నా హనుమాన్ చాలీసా చదువుకుంటే కొంచెం విముక్తి. జై హనుమాన్ అంటూ ఏదో హనుమాన్ చాలీసా చదువుతుంటారు. ఇతను జగన్ చాలీసానా? అంటే జగన్ చాలీసా రచిస్తే జగన్ నన్ను పుట్టును పడేస్తాడన్న తాపత్రయం ఈ రోజు ఫిక్సింగ్ ద నెట్స్ ఏది టోటల్ గా ఇరుక్కుపోయారు. మనంగా అది ఇరికిచ్చింది, సిట్ గా ఇరికిచ్చింది సుప్రీంకోర్టు కాదు, ఇరికిచ్చింది దేవుడే అనమాట వీళ్ళందరూ. ఏడు కొండలాడితో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. వెంకట్, నీ పేరు కూడా వెంకటయ్య మర్చిపోయా? వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో. ఇప్పుడు అలిపిరిలో 21 మందు పాత్రలు పేలినప్పుడు చంద్రబాబుని కాపాడాడు. అసలు ఎవరైనా ఊహించగలరా? ఆయన పదే పదే చెప్తుంటాడు, చంద్రబాబు ఏంటి నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి, నేను చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, ఇంకా నా ద్వారా ఆంధ్రప్రదేశ్ కి మరి రావాల్సినవి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కూడా చూసావుగా గూగుల్ డేటా సెంటర్ తెప్పించినట్టున్నాడు, టీసీఎస్ వచ్చింది. అంటే రాష్ట్రానికి బాగు చేసే వాళ్ళని మరి బతికించడానికి దేవుడు ఎప్పుడు ముందుకే వస్తాడు. రాష్ట్రం చెడు చేసే వాళ్ళని జైలుకు పంపడానికి కూడా దేవుడే ముందుకు వస్తాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను అన్నది అదే. ఇవాళ సిబిఐ ఏ ప్రశ్నలు వేసింది అని అడుగుతాను. సిబిఐ వాళ్ళ ప్రశ్నలన్నీ రాసుకుని ఆయన దగ్గర కూర్చుంటది, విచారిస్తుంది. నేను అడిగిన ప్రశ్నలు అయ్యాయిగా, మీ బ్యాంకు లావాదేవీలు ఒకసారి ఇస్తారా అని అడుగుంటాడు. సారీ నేను ఇవ్వను, మరి మా అబ్బాయిని అడగండి, వెళ్ళి అడిగితే వాడెవరు ఇస్తే ఇస్తాడేమో. ఈయన కొడుకు పాత్ర కూడా ఉందా, శివరెడ్డి మహేష్ రెడ్డి, సిఎంఆర్ ఇన్ఫ్రా. అంటే ఇప్పుడు ఇవాళ తుడా వాహనాలు కూడా వాడారా కల్తీనయ్యి సరఫరాకి? ఇప్పుడు మనం చూసాం ఏంటి, తుడా చైర్మన్ గా ఇతనే, టీటీడీ బోర్డు మెంబర్ గా ఇతనే, ఎమ్మెల్యేగా ఇతనే. అసలు రాజశేఖర్ రెడ్డి ఏం పెంచి పోషించాడంటే, అతను కూడా చూసావా రాజశేఖర్ రెడ్డి అసలు వీళ్ళందరినీ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు? తిరుపతి చుట్టూతోనే సెలెక్ట్ చేసుకున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా వీళ్ళని కూడా తీసుకెళ్లి తిరుపతిలోనే పెట్టాడు, బయట వాళ్ళని కూడా తీసుకెళ్ళి. ఆ ప్రకాశం జిల్లా ఈ వైవి సుబ్బారెడ్డి కూడా నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది హైదరాబాద్ లో, నువ్వు కూడా తిరుపతి ఉండాలని చెప్పి అక్కడే తీసుకెళ్లారు. విజయసాయి రెడ్డిని కూడా అక్కడే పెట్టాడు. నిన్న కూడా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి రాజశేఖరుడు గురించి మాట్లాడుతూ, ఓ ఇంద్రుడు చంద్రుడు అంటూ నన్ను ఆయనే టీటీడీ బోర్డు సభ్యుడిగా పెట్టాడు అన్నాడు. ఓరియంటల్ బ్యాంక్ దానికి డైరెక్టర్ గా కూడా పెట్టాడు ఆయన నన్ను. ఆయన బతుకుంటే ఇంకా మా జీవితాలు అట్టుండేయో అంటున్నాడు. ఎవరు? విజయభాస్కర్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ వీళ్ళంతా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి బతుకుంటే బయటే ఉండి అన్ని చేసుకునే వాళ్ళమనా? వాళ్ళు ఏంటంటే చేసిన పాపాలు వెంటబడి తరుగుతున్నారు. ఏది సిబిఐ రూపంలో జరుగుతున్నాయా, సిఐడి రూపంలో జరుగుతున్నాయా, రాజశేఖర బాబు రూపంలో జరుగుతున్నాయా, అది వేరే విషయం. కానీ నిజం నిప్పులాంటిది. ఏది దాన్ని కప్పి పెట్టడం సాక్షి వల్ల కాదు కదా. నీలి మీడియా, కూలి మీడియా, జగన్ మీడియా ఏది కూడా నిజాన్ని కప్పి పెట్టలేదు. కప్పి పెడితే తగలబడు. ఎవరు కప్పి పెట్టారో నిజం వాళ్ళనే తగలబెట్టుతారు. అది నిజం గెలుస్తుందా? నిజం గెలవాలా? నిజం గెలిపిస్తారా? రైట్, థాంక్యూ సార్.